భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీకి ఒక ఐడియాలజీ అంటూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు అన్నగారు ఇచ్చిన నినాదం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వైఎస్ఆర్సీపీకి మాత్రం ఆ ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. పార్టీ అబద్ధాలు, అవాస్తవాల పునాదులపైన పుట్టింది. నేర ప్రవృత్తి వాళ్ళ డిఎన్ఏ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అబద్ధాలు చెప్పటమే వాళ్ళ పని. గత 18 నెలలుగా వైసీపీ చేస్తుంది కూడా ఇదే. ఒకటా రెండా దగ్గర 100కు పైగా అబద్ధాలు చెప్పారు. మరీ ఘోరం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలు కట్టేశామని చెప్పటం, 5 కట్టి 17 కట్టామని ఒకటే హడావుడి. ఈ నెల 19న ఆ 17 కాలేజీల్ని ప్రైవేటు వాళ్లకు ఇవ్వొద్దని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తారట. సిగ్గుంది అసలు వీళ్లకు. కట్టిన 5 కాలేజీలు కూడా పూర్తి కాలేదు. పూర్తి అవ్వకుండా ఓపెన్ చేసి మమా అనిపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని కంప్లీట్ చేస్తుంది. ఇంకో 2 కాలేజీలు 50% పూర్తయ్యాయని చెప్తున్నారు. ఈ 2 కాలేజీలకు ఎంసీఐ సీట్లు కూడా కేటాయించలేదు. మిగతా 10 కాలేజీలను మాత్రం పునాదులు లేపి వదిలేశారు. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీలోని ప్రతి ఒక్కడూ 17 కాలేజీలు జగన్ రెడ్డి కట్టేశాడని వాగుతున్నారు. వీళ్లను అసలు ఏం చేయాలి? కాలేజీలు కట్టకుండానే కట్టేసామని వీళ్ళు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ప్రభుత్వం ఆ 10 కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అభివృద్ధి చేద్దామంటే వైసీపీ సైకోలు ఒకటే గొడవ. పీపీపీపీలో ప్రైవేట్ అనే పదాన్ని పట్టుకుని ఇంకేముంది, చంద్రబాబు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటూ ఒకటే శోకాలు. వీళ్ళు చేయలేదు, ఇంకొకళ్ళు చేయనివ్వరు. ప్రతి దాంట్లో వీళ్ళకి కావాల్సింది రాజకీయమే. విద్యార్థుల భవిష్యత్తు గురించి వీళ్ళకు అస్సలు పట్టదు. అందుకనే వైసీపీని సైకో పార్టీ అనేది. ఈ సైకో వేషాలు చూసి మొన్న ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు.